సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కార్మికుల సంఘటిత శక్తిని ప్రతిబింబించే విధంగా మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షుడిగా స్థానిక కౌన్సిలర్ గాదపాక రవీందర్ను ఎంపిక చేయడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ నూతన సంఘం కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం మరింత చురుకుగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ మున్సిపల్ కార్మికులు పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, శుభ్రత పరిరక్షణలో వారి సేవలు అమూల్యమని కొనియాడారు. కొత్త కార్యవర్గం కార్మికుల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు గాదపాక రవీందర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వంశపారపర్యంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా సేవలందిస్తున్న వారికి తగిన గుర్తింపు, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్మిక యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గడిపేసారే అనే నన్ను ఎన్నుకోబడింది. కార్మిక సోదరులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా గాదపాక రమణ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కార్మిక సోదరులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు హుస్నాబాద్ పురపాలక సంఘంలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొండేటి సతీష్ అనే నన్ను ప్రధాన కార్యదర్శిగా కార్మికులు ఎన్నుకోవడం జరిగింది. మా కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. హుస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్సు అంటే శానిటేషన్ సిబ్బందికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా నన్ను గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకొని అనేక పోరాటాలు చేసి వేతన పెంపు కోసం కానీ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పిలుపు కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరియు మళ్ళా మధ్యలో కూడా వాళ్ళ కార్యవర్గం పటిష్టంగా కొనసాగింది. అప్పుడు కూడా వాళ్ళు అనేక పోరాటాలు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నూతనంగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది సిఐటి ఆధ్వర్యంలో వీళ్ళు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.